పాదయాత్ర చేయటం జరిగింది. కేవలంగా మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు వరకు కూడా ఈ అణగారిన వర్గాలకి సరైనటువంటి స్వేచ్ఛ రాకపోవటం అనేది ప్రధానమైనటువంటి కారణం. ఈ వర్గాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నీ కూడా సమస్త రంగాల్లో న్యాయం జరగాలని ఒక సంకల్పం ఆలోచనతోనే రిటైర్డ్ అయిన తర్వాత విజయ్ కుమార్ గారు పాదయాత్ర చేసి బలహీన బడుగు వర్గాలు, దళితులు, గిరిజనులు అందరి యొక్క సమస్యలను తెలుసుకుని ఒక పాదయాత్రని చేయటం జరిగింది. ఈ వర్గాలన్నీ కూడా వారు ఏ ఏ సమస్యలతో సతమతం అవుతున్నారు, ఏ ఒక్క సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన చేసుకుని ఆ వర్గాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని ఆలోచనతోనే మరి వారు పాదయాత్ర కూడా చేయటం కూడా జరిగింది. ఇటీవలే పాదయాత్ర కూడా విరమించారు. రేపు ఫిబ్రవరి 14వ తారీఖున సాయంకాలం 4 గంటలకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర గొప్ప అధిక జన మహాసంకల్ప సభని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఆ సభని విజయవంతం చేయాలని చెప్పని ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో మిత్రులు, సోదరులు అందరూ కలిసి ఈ రోజున పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. రేపు జరిగే ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ సభకు తరలి రావాలి. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఏదైతే కలలు కన్నారో వారి యొక్క ఆలోచన, వారు చేసినటువంటి ఉద్యమాల స్ఫూర్తికి అనుగుణంగా రేపు ఈ జరిగే మహాసభ, మహాసంకల్ప సభ విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కేసర శంకరరావు నేను ఈ రోజున ఈ పోస్టర్ల ఆవిష్కరణ ఇచ్చేసేటువంటి సోదరులందరూ కూడా మరి ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ రోజున ఈ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. చలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర సభను విజయవంతం చేయాలని మరి వారి విజయ్ కుమార్ గారి తరఫున వారు చేసిన పాదయాత్రకి సంఘీభావంగా మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు అది విజయవంతం చేయాలని చెప్పని నేను రాష్ట్ర అన్ని వర్గాల వారికి కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. సీట్ మారండి, వాళ్ళు మాట్లాడారు. ఓకే.